ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. క్యాన్సర్ ఈ ప్రాబ్లం వస్తే చాలు చాలామంది పేషెంట్స్ ప్యానిక్ అయిపోతారు అండ్ లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ వాడాలి, ఏం చేసినా నయం అవ్వదు అనే రకరకాల అపోహలు ఉన్నాయి. మరి క్యాన్సర్ ప్రాబ్లం వస్తే చాలామందిలో హెయిర్ లాస్ చూస్తూ ఉంటాము. ఎందుకు? హెయిర్ మొత్తమే ఊడిపోతుంది, మళ్ళీ రీగ్రోత్ ఉంటుందో ఉండదో కూడా తెలియదు. అసలు క్యాన్సర్ వచ్చిన తర్వాత దాన్ని మనం ఒక్కసారి ఈ ప్రాబ్లమ్ని ట్రేస్ అవుట్ చేశాక ఇంకా పేషెంట్ ఎప్పుడూ డాక్టర్ దగ్గరికి చెకప్కి వెళుతూనే ఉండాలా? ఏం చేస్తే నయమవుతుంది? ఈ డౌట్ని క్లారిఫై చేసుకుందాము. ఇవాళ మనతో పాటు ఉన్నారు సీనియర్ రోబోటిక్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ హరీష్ ఎన్ఎల్, కాంటినెంటల్ హాస్పిటల్ నుంచి వాళ్ళ ఐ డ్రీమ్ స్టూడియోకి విచ్చేశారు. వారితో మాట్లాడదాం. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. ఎస్, క్యాన్సర్ వచ్చింది ఒక పేషెంట్ కంటే రకరకాల సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. అయితే ముందుగా తెలియకపోవచ్చు, బట్ ఆ తర్వాత అయితే అన్ని రకాల డాక్టర్ చెప్పేస్తారు మీకు క్యాన్సర్ ఉంది అని. తెలిసిన తర్వాత నుంచి ఇంకా పేషెంట్ బాగా గమనిస్తారు, ఓ నాకు క్యాన్సర్ వచ్చిందా, అయితే నా బాడీలో ఏ చేంజెస్ జరిగినా దానివల్లే అనుకుంటూ ఉంటారు, భయపడిపోతూ ఉంటారు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే హెయిర్ లాస్ అనేది చూస్తాము. ఎందువల్ల డాక్టర్ గారు? రైట్ అండి. ఎస్పెషలీ డ్యూరింగ్ కీమోథెరపీ మెడిసిన్స్ ఇచ్చినప్పుడు హెయిర్ లాస్ లాంటివి చూస్తూ ఉంటాము. మరి ఈ కీమో మెడిసిన్స్ ఎలా పనిచేస్తాయంటే మన బాడీలో చాలా ఫాస్ట్గా డివైడ్ అయ్యే సెల్స్ మీద పనిచేస్తాయండి. క్యాన్సర్ సెల్స్ చాలా ఫాస్ట్గా డివైడ్ అయ్యి అది ఒక కణితిలాగా మారుతూ ఉంటుంది. మరి ఇలాంటి సెల్స్ మీద పనిచేసినప్పుడు మన శరీరంలో వేరే చోట్ల ఎక్కడన్నా సెల్స్ ర్యాపిడ్గా డివిజన్ అవుతూ ఉంటే వాటి మీద కూడా ఈ మెడిసిన్స్ పనిచేస్తాయి. అవి ఎక్కడ ఉంటాయి అంటే, ఒకటి హెయిర్లో ఉన్న సెల్స్, మన హెయిర్ గ్రోత్కి సంబంధించిన సెల్స్ ఏముంటాయో అవి కూడా చాలా ఫాస్ట్గా రెప్లికేట్ అవుతూ ఉంటాయి. ఇది కాకుండా మనకి పేగులో మ్యూకోజా అంటూ ఉంటాం. ఇంటెస్టైన్స్లో, పేగుల్లో మనకి పైన లేయర్ని మ్యూకోజా అంటాం. అది కూడా చాలా ఫాస్ట్గా డివైడ్ అయ్యి రీప్లేస్ అవుతూ ఉంటుంది. సో ఈ రెండు చోట్ల కూడా ఈ క్యాన్సర్ కీమోథెరపీ డ్రగ్స్ పనిచేస్తూ ఉంటాయి. మూడో చోట ఎక్కడ అంటే బ్లడ్ సెల్స్, మన రక్తంలో ఉన్న చిన్న సెల్స్ ఏముంటాయో అవి ఎక్కడ ఉత్పత్తి అవుతాయో అక్కడ కూడా ఈ క్యాన్సర్ కీమోథెరపీ డ్రగ్ పనిచేస్తూ ఉంటుంది. సో ఈ మూడు చోట్ల పనిచేసినప్పుడు ఏమవుతుంది అంటే హెయిర్ లాస్ అయ్యే రిస్క్ ఒకటి ఉంటుంది. సెకండ్, మనకి చాలా కామన్ సైడ్ ఎఫెక్ట్ నాజియా కానీ, వామిటింగ్ కానీ, డయేరియా కానీ చెప్తూ ఉంటాం క్యాన్సర్ సంబంధించి, అది కూడా దీనివల్లే. మూడోది, ఈ బ్లడ్ సెల్స్ కూడా చాలా ఫాస్ట్గా తగ్గిపోతూ ఉంటాయి. సో వీటికి సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇస్తుంటాం. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ హెయిర్ లాస్ అనేది చాలా టెంపరీ అండి. ఒకసారి ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత హెయిర్ కెన్ గ్రో బ్యాక్. ఆధునికంగా మనకి స్కాల్ప్ కూలింగ్ టెక్నాలజీస్ అనేవి ఉన్నాయి. ఈ కీమోథెరపీ మెడిసిన్స్ తీసుకుంటున్నప్పుడు ఆ టెంపరేచర్ చేంజ్ వల్ల ఈ హెయిర్ లాస్ అనేది కూడా తగ్గించవచ్చు. నెక్స్ట్ అడ్వాన్స్మెంట్ ఏంటంటే టార్గెటెడ్ థెరపీ కానీ, ఇమ్యూనోథెరపీ లాంటివి తీసుకున్నప్పుడు ఈ ట్రెడిషనల్ కీమోథెరపీ కన్నా ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా బెటర్గా ఉంటాయి. అంటే మీరు చెప్పేది వింటుంటే డాక్టర్ గారు, ఇప్పుడు బాడీలో ఏ ఆర్గాన్కి క్యాన్సర్ వచ్చినా కూడా ట్రీట్మెంట్ వల్ల ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దాంట్లో భాగంగా హెయిర్ లాస్ అనేది వెరీ కామన్. రైట్. ఓకే. సో ట్రీట్మెంట్ మనం తీసుకోకపోతే క్యాన్సర్ వల్ల వచ్చే ఎఫెక్ట్ 100% అండి. టు లైఫ్ రిస్క్ కానీ, స్ప్రెడింగ్ కానీ, రికరెన్స్ కానీ. ట్రీట్మెంట్ మనం చేసుకుంటే వచ్చే రిస్క్స్ అబౌట్ 5 to 10% ఆఫ్ ద ట్రీట్మెంట్. మరి 100 versus 10%, ఆల్వేస్ 10% ఈజ్ లెస్సర్. సో వీ షుడ్ థింక్ దట్ ఆప్టిమిస్టిక్గా ఒక 90% సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న మేనేజబుల్ సైడ్ ఎఫెక్ట్స్ కాబట్టి మనం ట్రీట్మెంట్ తీసుకొని ముందుకు వెళ్తూ ఉండాలి. కానీ ఏ క్యాన్సర్ వచ్చినా పేషెంట్ చాలా కుంగిపోవడం ఒక ఎత్తు అయితే, ఇంకా క్యాన్సర్ తర్వాత ఏ బలమైన ఫుడ్ తీసుకున్నా కూడా వాళ్ళలో ఆ స్ట్రెంగ్త్ కనిపించదు. చాలా సన్నగా అయిపోతారు, పీలగా అయిపోతారు వాళ్ళలో. అంటే ఏంటి డాక్టర్ గారు, ఒక్కసారి క్యాన్సర్ వచ్చిన తర్వాత మళ్ళీ హెమోగ్లోబిన్ లెవెల్స్ పెరగవంటారా? మన బాడీలో ఫైట్ చేసే తెల్ల రక్త కణాలు మళ్ళీ రీజనరేట్ అవ్వవా? రైట్. సో చాలాసార్లు 4th స్టేజ్లో మనం ఇలాంటి ఎక్స్ట్రీమ్ వెయిట్ లాస్ కావడం, అడ్వాన్స్ క్యాన్సర్స్లోనే బాడీలో ఉన్న ప్రోటీన్ మాస్ తగ్గిపోవడం, లీన్ బాడీ మాస్ అంటాం, అంటే కండరాళ్ళు, మజిల్స్ అంటాం, వీటివన్నీ అవి స్ట్రింక్ అయిపోయి ఎక్కువ చూస్తూ ఉంటాం. సార్కోపీనియా అంటాం మనం దీన్ని. కానీ అర్లీ స్టేజెస్లో ఉన్న వాళ్ళకి దే ఆర్ యాజ్ గుడ్ యాజ్ మామూలుగానే వర్క్ చేసుకుంటూ ఉంటారు. సడన్గా ఒక చిన్న కణితి కానీ ఏమన్నా ఉన్నప్పుడు వచ్చి వాళ్ళు కన్సల్ట్ చేస్తూ ఉంటారు. సో ఓన్లీ అడ్వాన్స్ మ్యాలిగ్నెన్సీస్లో ఇలాంటివి చూస్తూ ఉంటాం. ట్రీట్మెంట్ రిలేటెడ్ ఎఫెక్ట్స్ ఉన్నా కూడా, ఈ రక్త కణాలు తగ్గిపోయినా కూడా మన ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటే అవి రికవర్ అయిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ఇస్తూ ఉంటాం. ఓన్లీ సమ్ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్, లుకీమియాస్ అంటూ ఉంటాం, అంటే బ్లడ్ క్యాన్సర్స్, వాటికి సంబంధించిన వాటిలో కొన్నిసార్లు కణాలు చాలా లక్షల్లో వెళ్ళిపోతూ ఉంటాయి, కొన్నిసార్లు ప్లేట్లెట్స్ లాంటివి తగ్గిపోతూ ఉంటాయి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఈచ్ టైప్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ద టైప్ ఆఫ్ ట్రీట్మెంట్. అందరికీ ఒకేలాగా ఇలా సన్నగా అయిపోతూ ఉంటారు, వెయిట్ లాస్ అయిపోతూ ఉంటుంది, ట్రీట్మెంట్ తీసుకోలేరు అంటూ అందరూ ఉంటారండి. ఓన్లీ అడ్వాన్స్ స్టేజెస్లో ఇలాంటివి ఉంటాయి. ఎస్, ఈ డౌట్ ఎందుకు అడుగుతున్నానంటే, చాలా మంది యంగ్స్టర్స్లో కూడా క్యాన్సర్ రావడం చూస్తున్నాము. వాళ్ళకి కాంప్లికేషన్స్
వేరియేషన్స్ ఏ విధంగా ఉంటాయి బాడీలో, ఆఫ్టర్ దట్ వాళ్ళు మళ్ళీ వాళ్ళ నార్మల్ లైఫ్ లీడ్ చేయగలరా లేదా, హెయిర్ ఒక్కసారి లాస్ అయితే మళ్ళీ రీగ్రోత్ వస్తుందా లేదా, వాళ్ళు మళ్ళీ మున్పట్లాగా కనిపించాలి అని అంటే ఎట్లా, క్యాన్సర్ వచ్చింది అనేది ఏ జబ్బు వచ్చినా ఇప్పుడు జ్వరం వస్తుంది తగ్గిపోతుంది మళ్ళీ నార్మల్గా కనిపిస్తాము. బట్ క్యాన్సర్ అలా కాదు, ఒక్కసారి వచ్చిందంటే ఇంకా 10 మందిలో వాళ్ళు సపరేట్గానే కనిపిస్తారు. సో దీని గురించే మనకి క్యాన్సర్ అడ్వొకేసీ అండ్ క్యాన్సర్ స్టిగ్మా గురించి మనం మాట్లాడాలండి. క్యాన్సర్ అడ్వొకేసీ అంటే మనకి క్యాన్సర్ లక్షణాలు తెలిసి ఎదుటి పర్సన్కి ఆ లక్షణాలు ఏంటి అని మనం చెప్పడం, ఈ లక్షణాలు ఉంటే మనం ట్రీట్మెంట్ తీసుకోండి ప్రోత్సహించడం, కమ్యూనిటీలో మనం ఒక సపోర్ట్గా ఉండడం, ఇలాంటి లక్షణాలు ఉండి ఎవరైనా ట్రీట్మెంట్ తీసుకుంటే మన నైబర్స్ కానీ లేకపోతే మన రిలేటివ్స్ కానీ ఉంటే వాళ్ళకి సంబంధించిన హెల్ప్ చేయడం, ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడం. ఇది కాకుండా క్యాన్సర్కి సంబంధించిన స్టిగ్మా, ఒకవేళ ఎవరికైనా నాకు ఈ క్యాన్సర్ జబ్బు ఉందంటే ఎదుటి వ్యక్తికి చెప్పడానికి చాలాసార్లు ఆలోచిస్తుంటారు. ఇది వేరే జబ్బు లాంటిదే, దానికి కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, దాని నుంచి రికవర్ అవ్వచ్చు. సో దానికి సంబంధించిన క్యాన్సర్ జబ్బు అయితే అంటువ్యాధి కాదు కదా డాక్టర్ గారు? 100% అండి. క్యాన్సర్ ఈజ్ నాట్ సంథింగ్ విచ్ స్ప్రెడ్స్ ఫ్రమ్ 1%. అంటే వంశపారంపర్యంగా వస్తుంది అంటారు, ఇదైతే వాస్తవం. చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఇప్పుడు 100లో 95 క్యాన్సర్లు మనం స్పోరాడిక్ క్యాన్సర్స్ అంటాం. అంటే ఓన్లీ ఒక 5గురికి మాత్రమే ఇలాంటి వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్స్ని మనం చూస్తూ ఉంటాం. 95% మందికి వాళ్ళే ఫస్ట్ టైం క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు. ఈ వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్స్ ఎవరిలో చూస్తూ ఉంటాం అంటే రొమ్ము క్యాన్సర్స్లో ఉంటాయి. కొన్ని బ్రాకా మ్యూటేషన్స్ అంటాం, BRCA 1 and 2. ఇది రొమ్ము క్యాన్సర్ కానీ ఓవేరియన్ క్యాన్సర్ కానీ ఉంటుంది. పెద్ద పేగు క్యాన్సర్ కొంతమందికి చూస్తూ ఉంటాం, FAP అండ్ లించ్ సిండ్రోమ్స్ ఆర్ జీన్స్ అంటూ ఉంటాం. వీటికి సంబంధించిన జీన్స్ ఏంటంటే పేరెంట్స్ నుంచి పిల్లలకి రావడం, వాళ్ళ పిల్లల నుంచి ఫర్దర్ జనరేషన్కి వెళ్ళే ఆస్కారం ఉంటుంది. కానీ ఇది చాలా లిమిటెడ్గానే ఉందండి. 90-95% వీఆర్ సీయింగ్ స్పోరాడిక్ క్యాన్సర్స్, అంటే ఒకరి నుంచి ఒకరికి సంక్రమించడం కానీ ట్రాన్స్మిట్ అయ్యే జీన్స్ ఉండవు. రైట్. సో మొత్తం మీద క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్కి జుట్టు ఊడడం వెరీ కామన్ అంటారు. ఓన్లీ డ్యూరింగ్ కీమోథెరపీ అండి. హెయిర్ లాస్ ఈజ్ నాట్ ఎ సిమ్టమ్ ఆఫ్ క్యాన్సర్. డ్యూరింగ్ కీమో హెయిర్ లాస్ కెన్ హ్యాపెన్. ఓకే. సో తెలుసుకున్నారు కదా వ్యూవర్స్, క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్కి కీమో ఇలాంటి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి హెయిర్ లాస్ అవుతుంది. బట్ ప్రాణం పోవడం కంటే ఈ చిన్న చిన్న లాస్ అయినా పర్వాలేదు, ప్రాణాన్ని నిలబెట్టడమే కదా కావాలి. సో భయపడాల్సిన అవసరమే లేదు, మళ్ళీ రీగ్రోత్ కూడా వస్తుంది అండ్ ట్రీట్మెంట్ కూడా అందుబాటులో ఉంది అని డాక్టర్ గారు తెలియపరిచారు క్లియర్గా. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ అండి, నమస్తే. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.